హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. మరొక ట్రైన్ జర్నీతో మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ అయితే చేయబోతున్నాను. ఏం ట్రైన్ తెలుసా? ఈ రోజు మనం చేయబోయేది చాలా చాలా స్పెషల్ ట్రైన్ అండ్ కొత్తగా వేశారు కూడా. ఏ ట్రైన్ తెలుసా? బెంగళూరు నుంచి అరకు వెళ్లే ట్రైన్ అనమాట. బెంగళూరు ఏ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది అంటే యలంక స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. యలంక స్టేషన్ వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ బెంగళూరు. ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయట్లేదు. నేను ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ లోకి డెస్టినేషన్ స్టేషన్ అయిన అరకులో అయితే దిగబోతున్నాను. లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం టైం 6:30 అయితే అవుతుంది. మా రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఇది. చలో చలో లోపలికి. పొద్దున్నే చాలా ట్రైన్లు వస్తూ ఉంటాయి కదా మన రాజమండ్రికి. ఆ క్రౌడే ఇదంతా. వీళ్ళందరూ ఏదో ఒక ట్రైన్ కి వచ్చిన వారే లేదంటే వెళ్లేవారే. డిస్ప్లే బోర్డు దగ్గర మన ట్రైన్ నెంబర్ ఏదైనా డిస్ప్లే చేశారేమో చూద్దాం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 6:20 మన ట్రైన్ అయితే రాజమండ్రి రావాలి. సో డిస్ప్లే బోర్డు మీద అయితే డిస్ప్లే చేయలేదు. మన ట్రైన్ నెంబర్ 6:35 అయితే అవుతుంది. ఎలాగో ప్లాట్ఫామ్ నెంబర్ 3కైనా 4కైనా 5కైనా వస్తుంది. మన ట్రైన్ 1, 2కి అయితే రాదు. ఎందుకైనా మంచిది ఒకసారి ఎంక్వైరీలో అయితే కనుక్కుంటాను. ప్రస్తుతం మన ట్రైన్ రన్నింగ్ స్టేటస్ అయితే లేట్ లో ఉంది. మనం అనుకున్నదే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కానీ 4 కానీ అంట. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఎల్టీటీ నుంచి విశాఖపట్నం వెళ్ళే బండి అయితే వచ్చింది. ఆ బండిలో మన భీమవరం గట్ట దిగుతాడు. రాజమండ్రి నుంచే చేస్తున్నాడు. మనోడు కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నాడు. యో 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 మనం ఎలా లోపలికి వచ్చో అలా బండి వెళ్ళిపోతుంది. ఏ బండి అనుకుంటున్నారు? గూడ్స్ బండి. పొద్దున్నే సన్ రైజ్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, వీసాలు కూడా చేసుకోవచ్చండి వీగో యాప్ లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జైటింగ్ ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి వీగో యాప్ లో. ఆల్రెడీ మీరు వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ఇలా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాను నేను. విశాఖపట్నం బండి అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి? ముంబై ఎల్టీటీ నుంచి. అండ్ ఇదిగో వచ్చాడు. చెప్పానా కిట్టే తీతాడు ఈ ట్రైన్ కని. సో ఈ బండి కూడా చెయ్యాలబ్బా. విశాఖపట్నం బండి ఎల్టీటీ నుంచి విశాఖపట్నం చేయలేదు ఈ బండి నేను. అమ్మో, జనరల్ గట్టిగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. చర్లపల్లి బెరంపూర్. హే, 2 లోకోమోటివ్లు అయితే పుల్ చేసుకుంటూ వస్తున్నాయి. వ్యాగ్ 9 ముందు ఉంది. దాని తర్వాత ఇంకో లోకోమోటివ్ ఉంది. లోకోమోటివ్ తీసుకెళ్తున్నారు అనుకుంటా. అదిగో. ఎక్కడ పేరు ఎక్కడ ఉంది? పేపర్తో అంటించారు. అదిగోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వెయిట్ చేస్తున్నాను. అనౌన్స్మెంట్ వచ్చాక అయితే 3కి వస్తుంది, లేదంటే 4కి వస్తుంది. ఈ రెండిట్లోనే కాబట్టి 3 అంటే ఇక్కడ ఉండిపోవచ్చు, 4 అంటే అటు సైడ్ వెళ్ళి ఎక్కేయచ్చు. బెరంపూర్ బండి బయలుదేరిపోయింది. ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేస్తుంది. ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ లో తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళారా? అలాగే తిరుపతి నుంచి విశాఖపట్నం ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, ఆ ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఇది ఒక ఫెస్టివల్ స్పెషల్ రన్ అని చెప్తాను. ఓన్లీ 2 సర్వీసెస్, 2 సర్వీసులు యలంక నుంచి అరకుకుంటే, అరకు నుంచి యలంకకి అయితే ఉంటాయి. మనం చేసేది ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ అన్నమాట. ఈ సర్వీస్ వచ్చి ఈరోజు డేటు నవంబర్ 15. నేను రాజమండ్రి నుంచి బోర్డ్ చేస్తున్నా. 14 నవంబర్ మధ్యాహ్నం అయితే బయలుదేరింది ఈ ట్రైన్ యలంక నుంచి. ఈ ట్రైన్ నెక్స్ట్ సర్వీస్ యలంక నుంచి ఎప్పుడు బయలుదేరుతుందంటే 24వ తారీఖు బయలుదేరుతుంది. సో ఎవరైనా టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాలంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 24 నవంబర్ యలంక నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ అరకుకి. ఇది నెక్స్ట్ సర్వీస్. మీకు ఇక్కడ పోస్టర్ వేస్తున్నాను చూడండి. ఈ పోస్టర్లో డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఈ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్ లో మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కి ద లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. కాకినాడ పోర్టల్ సర్కార్ ఎక్స్ప్రెస్ కనిపించిందా బండి? వస్తుంది. దీని వెనకాల రావాలి మన బండి. ఆల్రెడీ
అప్డేట్ అయితే వచ్చింది, అవుటర్లో ఉంది, ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కే వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 4. చలో లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళిపోదాం. సర్కార్ ఎక్స్ప్రెస్ ఇందులోకి, మన ట్రైన్ అందులోకి, ఈ ప్లాట్ఫామ్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాం. కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ అయితే ఉండవు. షాకింగ్ విషయం ఒకటి చెప్పనా, ఈ ట్రైన్కి ఇది ఫస్ట్ రన్ కదా, కానీ చాలా క్రౌడ్ అయితే పుల్ అవుతుంది. సంతోషించాల్సిన విషయం అయితే ఇది. ఇదిగోండి క్రౌడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన. ఇంకా వస్తున్నారు, బాగానే వచ్చారు క్రౌడ్. ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు టు బి ఫ్రాంక్లీ నేను అసలు. గైస్ ఈ ట్రైన్ ఉంది కదా, నేను రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. రాజమండ్రి నుంచి అరకుకి ఎంత పడిందంటే ట్రైన్ టికెట్ 408 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనం ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ కి 4 జనరల్ కోచ్లు, 9 స్లీపర్ క్లాస్, 9 సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్లు ఉంటాయి అంతే. ఏసీ కోచ్లు అయితే లేవు ఈ ట్రైన్ కి. సర్కార్ ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోద్ది సర్కార్ ఎక్స్ప్రెస్. అదిగో గ్రీన్, అదిగో చివర కనిపించింది నాకు బండి. వ్యాప్ 7 లోకోమోటివ్. వా, సర్కార్ బయలుదేరింది. గైస్ మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 08552. ఓకేనా, ఇది యలంక జంక్షన్ నుంచి అరకుకు వెళ్ళేటప్పుడు, అదే అరకు నుంచి యలంక జంక్షన్ వెళ్ళేటప్పుడు 08551. ఈ బండి ఇలా వెళ్తుంది, మా బండి అలా స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. అదిగో కనిపించిందా వ్యాప్ 7 లోకోమోటివ్. విశాఖపట్నం లోకో షెడ్డా, ఏ లోకో షెడ్ అయి ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే నవంబర్ 13న మన ట్రైన్ అరకు నుంచి యలంక జంక్షన్కి అయితే బయలుదేరి 14వ తారీఖు యలంక జంక్షన్ చేరుకుంది. చేరుకున్నాక మళ్ళీ యలంక జంక్షన్ నుంచి బయలుదేరి ఇప్పుడు అరకుకు అయితే వెళ్తుంది. ఇది ఫస్ట్ రన్, ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రన్ వచ్చేసి చెప్పాను కదా 23, 24 తారీఖుల్లో ఉంటుంది. మనకి బ్యానర్ కట్టారు మన లోకోమోటివ్కి. వ్యాప్ 7 లోకోమోటివ్ స్పెషల్, అరకు యలంక స్పెషల్ బండి. అరే 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 ఏం క్రౌడ్ అబ్బా, పరిగెత్తేస్తున్నారు. అయ్యా చూసారా, బాగా పుల్ అయిందబ్బా. నా కోచ్ వచ్చి S2, సీట్ నెంబర్ 7 నాది. సో S2 కోచ్కి అయితే వెళ్ళిపోతా. ఇదిగో S2 కోచ్. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:25 అయితే అవుతుంది. 6:20 అయితే రావాలి మన ట్రైన్. 1:05 లేట్లు అయితే చేరుకున్నాం మనం రాజమండ్రి. సీట్ నెంబర్ 7 మంది. ఇదిగో ఇది సైడ్ లోయర్ అయితే వచ్చింది మనకి. సైడ్ లోయర్ వచ్చింది కానీ ఇదే ఇబ్బంది, ఫోన్ అయితే ఇందులోంచి బయటికి పెట్టి షూట్ చేయలేం. దీనికి డిఫరెన్స్ అయితే ఇదే, సేఫ్టీ పర్పస్ గురించి ఇక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది మనకి. అది సిగ్నల్ అయితే వచ్చింది మన బండికి. లిటరల్లీ నేనైతే షాక్. స్పెషల్ బండికి వ్యాప్ 7 లోకోమోటివ్ విత్ ICF కోచెస్. ఇంకొక విషయం చెప్పిన, హైలైట్ విషయం, క్రౌడ్ ఫుల్ ఉంది. బాయ్ బాయ్ రాజమండ్రి. రాజమండ్రి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగది సామర్లకోట. హాయ్ హాయ్ రప్ప 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 అందుకుందిగా స్పీడ్. ఇంకా స్టేషన్ కూడా దాటలేదు. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మన ట్రైన్ విశాఖపట్నం వెళ్ళదు. విశాఖపట్నం టచ్ చేయకుండా వెళ్ళే ఫస్ట్ సర్వీస్ అరకుకి ఇదే ట్రైన్. ఇప్పటిదాకా మనం చూసుకుంటే ఏ ప్యాసింజర్ సర్వీస్ అయినా అరకు నుంచి విశాఖపట్నం మీదుగానే అటు ఇటు రన్ అవుతుంది. విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్ స్పెషల్ అయినా తీసుకోండి, లేదంటే విశాఖపట్నం కిరండోల్ నైట్ ట్రైన్ సర్వీస్ ఉంటుంది కదా, అదైనా చూడండి. విశాఖపట్నాన్ని పక్కాగా టచ్ చేస్తుంది. కాకపోతే ఈ ట్రైన్ అరకు నుంచి యలంక జంక్షన్ వెళ్ళే ట్రైన్ ఒకటే విశాఖపట్నాన్ని టచ్ చేయకుండా వెళ్తుంది అనమాట. మన ట్రైన్ రూట్ ఇప్పుడు దువ్వాడ మీదుగా కొత్త వలస అయితే వెళ్ళిపోద్ది. గైస్ ఒకసారి మన ట్రైన్ జర్నీ రూట్ అయితే చూద్దాం. యలంక జంక్షన్,
శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం జంక్షన్, గుత్తి జంక్షన్, నంద్యాల జంక్షన్, మార్కాపురం రోడ్, నర్సరావుపేట, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్త వలస జంక్షన్, ఎస్కోట, బుర్రాగృహలు, అరకు. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. ఈ ట్రైన్ సర్వీస్ మొత్తం 3 రైల్వే జోన్లు అయితే టచ్ చేస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్, సౌత్ వెస్టర్న్ రైల్వేస్. ఈ 3 జోన్లు టచ్ అయ్యి రన్ అవుతుంది అనమాట ఈ సర్వీస్. అలా రాజమండ్రి దాటా వ్యాప్ 7 పవర్ రప్ప 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 ఎక్కేస్తున్నారు స్పీడ్. అదే ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి 110 km/h క్రూజింగ్ స్పీడే టచ్ చేస్తుంది. దానికి మించి అయితే టచ్ అవ్వదు. ఐసీఎఫ్ టు ద కోర్ అంటే ఇదే. లోపల క్రౌడ్ గురించి మాట్లాడాలంటే ప్యాక్డ్ ఆన్ ది ట్రైన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఫుల్ అవుతుందా అని. లిటరల్లీ షాక్. ఇలాంటి ట్రైన్ సర్వీసులు రెగ్యులర్ చేయాలబ్బా. అటు రెగ్యులర్ అవ్వకపోయినా వీక్లీ 2 times బెంగళూరు నుంచి, వీక్లీ 3 times హైదరాబాద్ నుంచి అరకుకు పెట్టారంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అటు టూరిస్ట్ పరంగాను, ఇటు అరకు ఏరియా సైడ్ నుంచి ఎవరైనా వేరే వేరే డెస్టినేషన్స్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. ఆహా, ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందంటే అంత సాటిస్ఫైయింగ్గా ఉంది. ఏదైనా ఐసీఎఫ్ కోచెస్కి వ్యాప్ 7 అంటే ఒక డెడ్లీ కాంబినేషన్ అబ్బా. ఫ్లాట్ 110 క్రూజింగ్ స్పీడ్ ఇది. అనపర్తి స్టేషన్ ముందు ఇప్పుడే ఒక క్రాస్ ఓవర్ అయితే అయ్యింది వందే భారత్ ఎక్స్ప్రెస్తో. ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నారు? విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్తో. అనపర్తి నుంచి మన వీడియో చూస్తున్నారు ఎవరన్నా? చూస్తుండే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అనపర్తి హాయ్ హాయ్ క్రాస్ ఓవర్. ఇప్పుడు వెళ్ళింది ఏ బండి అనుకుంటున్నారు? కోరమండల్ ఎక్స్ప్రెస్. హౌరా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే కోరమండల్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. బెక్కవోలు స్టేషన్ స్కిప్పింగ్. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ ఏ బండి క్రాసింగ్? పూరి తిరుపతి. ఇప్పుడు పూరి నుంచి తిరుపతి అయితే వెళ్తుంది ఆ బండి. మన సామర్లకోట స్టేషన్ కి లోపలికి వెళ్తున్నా, బయటకు వచ్చేస్తుంది ఈ ట్రైన్. అంటే ఇంకొక 2 minutes ఉందనుకోండి మనకు ప్రయాణ సమయం సామర్లకోట జంక్షన్ లోపలికి వెళ్ళడానికి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ 08552 యలంక జంక్షన్ టు అరకు. ఈ ట్రైన్ కి క్రౌడ్ ఎక్కడ ఉన్నారా తెలీదు, మరి చూడాలి. ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సామర్లకోట జంక్షన్. సామర్లకోట జంక్షన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? తుని. అన్నవరం స్టాప్ లేదు మన ట్రైన్కి. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 1150 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. జంక్షన్ రూట్ అయితే అటు వెళ్ళిపోద్ది. ఇప్పుడు కాకినాడ వెళ్ళే రూట్ కనిపించిందా? జంక్షన్ రూట్ అదిగో తిరిగింది, అటు సైడ్ వెళ్ళిపోతుంది చూడండి జంక్షన్ లైన్. మనం మెయిన్ లైన్లో ఉన్నాం.
నా బండి ఇప్పుడే పిఠాపురం దాటింది. అటు సైడ్ ఒక క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. ఏ ట్రైన్ తెలుసా? ఈస్ట్ కోస్ట్ షాలిమార్ టు చర్లపల్లి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అద్దరా హో అంతే. బ్రేక్ఫాస్ట్ అది వచ్చింది. 2 ఇడ్లీ వడ 50 రూపాయలు అంట. ఇంకేం చేయలేం. నేను ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నాను కానీ తుని డెలివరీ లేదు, దువ్వాడ డెలివరీ లేదు, ఎక్కడా లేదు. ఇంకా ఏం చేసేది లేక ఇదే తీసుకున్నాం నేను కిటాయి బాబు. ఇప్పుడు వెళ్ళింది కదా జన్మభూమి ఎక్స్ప్రెస్ టు క్రాస్ ఓవర్, అలా వెళ్ళిపోయింది. నేను హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే టిఫిన్ అది తినేసా అయిపోయింది. ఇప్పుడే అన్నవరాన్ని అయితే క్రాస్ చేస్తున్నాం. అన్నవరంలో మన ట్రైన్కి స్టాప్ అనేది లేదు. మీరు చూస్తున్నారు చూడండి, అదే అన్నవరం టెంపుల్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 25 గంటలండి అప్రాక్సిమేట్గా. యలంక ఉంది కదా, యలంకలో మధ్యాహ్నం 1:30 అయితే బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 అయితే అరకుకు చేరుకుంటుంది. ఏ హైవే తెలుసా? అది మన బిలౌడ్ హైవే NH16. ప్రస్తుతం మనం తునికి అవుటర్ లో ఉన్నాం. మరికొద్ది సేపట్లో తుని రైల్వే స్టేషన్ కి అయితే చేరుకోబోతున్నాం. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక తుని వరకు 937 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది ఈ స్పెషల్ ట్రైన్. తుని రైల్వే స్టేషన్ లో ఏదో ట్రైన్ ఉంది, కాంపిటీషన్ సింహాద్రి ఎక్స్ప్రెస్ తో క్రాస్ ఓవర్ అయితే ఉంది. అబ్బా మధ్యలో గూడ్స్ ఉంది. అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద ఏదో ప్యాసింజర్ ట్రైన్, ప్యాసింజర్ అంటే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ తెలియదు కానీ ఒక ట్రైన్ అయితే ఉంది. సింహాద్రి కొంపతీసి. హలో ఫ్రమ్ తుని. తుని లోకోమోటివ్ చూసారు కదా, ICF కోచెస్ ఉన్నదంటే మటుకు డెఫినెట్లీ ఇంకా సింహాద్రి ఎక్స్ప్రెస్. సింహాద్రి ఎక్స్ప్రెస్ అదిగోండి పేరు కనిపించిందా? తునిలో సింహాద్రి ఎక్స్ప్రెస్ తో క్రాస్ ఓవర్. అదిగో సింహాద్రి ఎక్స్ప్రెస్. ఆ బండి బయలుదేరిపోతుంది. మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 తుని. మన ట్రైన్ ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. సిగ్నల్ వచ్చింది, సిగ్నల్ క్లియర్. బాయ్ బాయ్ తుని. తుని తర్వాత అనకాపల్లిలో అయితే ఆగితే మన ట్రైన్. అటు సైడ్ ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్? ఆటోమోటివ్ క్యారియర్. ఇప్పుడే స్లో అవుతుంది ట్రైన్, లేదంటే ఫ్లాట్ 109, 110 km/h. ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆగింది మన బండి. క్రాస్ ఓవర్. ఒక ర్యాండమ్ స్టేషన్ అనుకున్నాను, ర్యాండమ్ స్టేషన్ కాదు. పక్కన పెట్టారు బండిని. ఓవర్టేక్ అయితే జరుగుద్ది, పక్కా ఓవర్టేక్. ఎందుకంటే
పక్కన చూడండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది పక్క ట్రాక్కి. మా బండి అలా పక్కన ఆపేశారు. ఇప్పుడు ఓవర్టేక్ చేసింది కదా ప్రశాంతి ఎక్స్ప్రెస్. ప్రశాంతి వెళ్ళిపోయాక మా బండిని కూడా వదిలేశారు. మెల్లగా మనం 2:12 లేట్లో అయితే బయలుదేరాం. అనకాపల్లి శారదా నది. ప్లాట్ఫామ్లో ఏం ఖాళీ లేవు అనుకుంటా. హోమ్ కాలింగ్ రాలేదు, ఆపేశారు మనల్ని. అనకాపల్లి స్టేషన్ నుంచి బయటకు ట్రైన్ వస్తుంది VAP 7 లోకోమోటివ్తో. ప్లాట్ఫామ్ అది ఖాళీ అవుద్ది. ఇప్పుడు మన బండిని కూడా లోపల తీసుకెళ్తారు. ఏ బండి అంటారు నాకు తెలిసి ఆలపి బండి, ధన్బాద్ ఆలపి. బకోరో 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 ధన్బాద్ ఆలపూజ ఎక్స్ప్రెస్. సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఈ ట్రైన్లో ప్రయాణించాలబ్బా. వచ్చేసాం అనకాపల్లి. 10:38 మనం అయితే చేరుకున్నాం అనకాపల్లి. 8:10 అయితే చేరుకోవాలి. అప్రాక్సిమేట్ గా 2.5 గంటల లేట్లో అయితే ఉన్నాం. ఫుల్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనకాపల్లి స్టేషన్ లో. అనకాపల్లి నుంచి కదిలింది బండి. ఎన్ని రోజులైందో అలాంటి క్యారియర్లను చూసి నేను. ఒకప్పుడు గూడ్స్ అంటే అలాంటి ట్యాంక్ క్యారియర్లు ఉండేవి. అనకాపల్లి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు? మన సబ్స్క్రైబర్ బేస్ బాగానే ఉంది. అనకాపల్లి నుంచి అనకాపల్లి దాటాక దువ్వాడ అయితే వెళ్తుంది మన ట్రైన్. దువ్వాడ నుంచి ఎటేపు కొత్త వలస జంక్షన్ దువ్వాడ. ప్రస్తుతం టైము 11:05 అయితే అవుతుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 1:05 లేట్లో అయితే చేరుకున్నాం దువ్వాడ. అదేంటి ఇందాక 2:30 అప్రాక్సిమేట్గా లేటు, ఇప్పుడు 1:05 లేట్ అని అనుకుంటున్నారా? అనకాపల్లికి దువ్వాడకి మధ్యలో బఫర్ టైం అయితే ఉంది మన ట్రైన్కి. సో ఆ బఫర్ టైం అది తీసేస్తే 1:05 లేట్లో అయితే చేరుకున్నాం దువ్వాడ. దువ్వాడలో క్రౌడ్ దిగుతున్నారు, క్రౌడ్ ఎక్కుతున్నారు కూడా. బాబా బండి ఎలా వచ్చింది దువ్వాడ అలా బయలుదేరిపోయింది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి టాటానగర్ యశ్వంతపూర్ బండి అయితే వస్తుంది. టాటానగర్ నుంచి యశ్వంతపూర్ అయితే వెళ్తుంది. 11:08 అయితే బయలుదేరాం దువ్వాడ నుంచి. దువ్వాడ తర్వాత కొత్త వలస జంక్షన్లో వెళ్ళి ఆగుద్ది అనుకుంటున్నారా? మధ్యలో సింహాచలం నార్త్లో ఒక టెక్నికల్ హాల్ట్ ఉంది. విశాఖపట్నం అయితే వెళ్దాం మన ట్రైన్. టువర్డ్స్ కొత్త వలస జంక్షన్ మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుంది. మనం ఈ రూట్లో ఇదే ఫస్ట్ టైం వీడియో తీసేది. దువ్వాడ టు కొత్త వలస రూట్. అటుపక్క లైన్ ఇటుపక్క లైన్
మొత్తం పద్మవ్యూహంలో ఉంటుంది. వైజాగ్ సిటీ చుట్టుపక్కల రైల్వే లైన్ అంతా ఏ లైన్ ఎక్కడికి వెళ్తుందో ఏం అర్థం కాదు. చాలా స్ట్రాంగ్ గ్రిప్ కావాలి మనకి. ఇదిగోండి, ఎక్కడో లైన్ ఉందా, అటేపో లైన్ ఉందా, ఎక్కడ చూడండి, ఇది ఇంకొక లైన్. అదిగోండి సింహాచలం రైల్వే స్టేషన్. మనం ప్రతిసారి అలా వెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి ఇలా వచ్చాం టువర్డ్స్ సింహాచలం నార్త్. వాట్స్ హ్యాపెనింగ్? సింహాచలం నార్త్ కమింగ్. మెల్లగా స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ మనకి టెక్నికల్ హాల్ట్ అయితే ఉంటుంది. సింహాచలం నార్త్, ఉత్తర సింహాచలం. ఇదిగోండి లోకో పైలట్స్ మారుతున్నారు. టెక్నికల్ హాల్ట్ అని చెప్పాను కదా. సింహాచలం నార్త్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. నెక్స్ట్ వెళ్ళబోయేది కొత్త వలస జంక్షన్. కొత్త వలస దాటాక ఎస్కోట్ వస్తుంది. ఎస్కోట్ దాటాక అసలైన ప్రయాణం మొదలవుద్ది. కొత్త వలస జంక్షన్. కొత్త వలస జంక్షన్ తర్వాత ఎటు వెళ్తాం చెప్పండి? టువర్డ్స్ అరకు లైన్లోకి అయితే వెళ్తాం. ఇక్కడ జంక్షన్ రూట్ ఉంది కదా, అది కిరండోల్ జగదల్పూర్ రూట్లోకి వెళ్ళిపోతాం అనమాట. మెయిన్ లైన్ వచ్చి టువర్డ్స్ విజయనగరం వెళ్ళిపోతుంది. ఇప్పుడే ఈ స్నాక్ అయితే తీసుకున్నాను. ప్యాంట్రీలో ఫుడ్ ఏం రావట్లేదు, మొబైల్ ప్యాంట్రీ కాబట్టి ఇది వస్తే తింటమే. ప్రస్తుతం టైము 12:30 అయితే అవుతుంది. కొత్త బస్సులో ఓవర్టేక్. ఓవర్టేక్ పడింది కొత్త వలసలో, అందుకే ఆపేశారు మనల్ని. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ప్రశాంతి ఎక్స్ప్రెస్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ మనల్ని 2 సార్లు ఓవర్టేక్ చేసింది ఈరోజు. విశాఖపట్నం స్టేషన్కి వెళ్ళి లోకో రివర్సల్ చేసుకుని ఇప్పుడైతే భువనేశ్వర్ వెళ్తుంది. ప్రశాంతి అలా వెళ్ళింది, మనబడిని కూడా తీసేశారు. జంక్షన్ రూట్ డైవర్షన్ అయితే తీసుకోబోతున్నాం మనం. జంక్షన్ రూట్ అటు వెళ్ళిపోయింది చూసారా? మనం ఎలా వచ్చేసాం. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ మామూలుగా ఉండదా. బండి బయలుదేరిందా 100, 110. కానీ స్పెషల్ ట్రైన్ కాబట్టి అప్పుడప్పుడు పక్కన పెడుతున్నారు. ఎంతైనా వ్యాప్ 7 ICF కోచెస్ డెడ్లీ కాంబినేషన్. ఎస్కోట, శృంగవరపు కోట. గైస్ ఎస్కోట దాటిని కానించి వ్యూస్ అనేవి అదిరిపోతాయి. మనం టువర్డ్స్ అరకు సైడ్ ప్రయాణిస్తున్నాం అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ అయితే కూర్చోవాలి. వ్యాలీ వ్యూ అంతా ఇటు సైడే కనిపిస్తుంది. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అది ఉండదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది. అక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది. అక్కడ ఇది కూడా మెయింటెనెన్స్. ఎస్కోట్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మ్యాటర్ ఏంటంటే ఎస్కోట్లో కూడా కొంతమంది దిగారు. అంటే బెంగళూరు నుంచి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కానీ, లేదంటే విజయవాడలో ఎక్కి ఎస్కోట వచ్చేవాళ్ళు కానీ ఇదివరకు ఏం చేసేవారంటే విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి మళ్ళీ ఎస్కోటకి లిమిటెడ్ ట్రైన్సే ఉంటాయి. అలాంటి ట్రైన్స్ ఎక్కి వచ్చి ఇక్కడ దిగేవారు. బ్యూటిఫుల్ టర్నింగ్ అవుట్ పడుతుంది. ఆన్ టు ద హిల్స్. ఘాట్ ఎక్కుతుంది, బండి స్లో అయింది. టర్నింగ్లు. బొడ్డవర స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం మనం. గైస్ ఇంకో విషయం చెప్పాలి. ఇందాకే ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నారనమాట.
ఏంటంటే బుర్రా కేవ్స్ ఉన్నాయి కదా, బుర్రా కేవ్స్ లో ఫుడ్ అనేది ఎక్కిస్తారని వెజ్ మీల్స్ ఒకటి చెప్పాం. మీ ఇద్దరికి కలిపి ఒక వెజ్ మీల్స్ అయితే చెప్పాం. 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకురమ్మన్నాం. ఘాట్ కదా, మెల్లగా ఎక్కుతుంది బండి. గైస్ ఇప్పుడు ఇంకా మనకి టనల్స్ అవి స్టార్ట్ అయితే, టనల్స్ అది స్టార్ట్ అయ్యాక రెండో టనల్ దాటగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక వాటర్ ఫాల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ వాటర్ ఫాల్ ని బొడ్డవర వాటర్ ఫాల్ అంటారు. ట్రైన్ అటు తిరుగుద్ది ఇటు తిరుగుద్ది, టనల్స్ లోంచి వెళ్తుంది. అమ్మో చాలా ఉంటది లేండి ఈ కథ. చూసారా, మెట్ట మధ్యాహ్నం కాబట్టి ఎలా ఉంది. అదే మార్నింగ్ అనుకోండి, లేదంటే సాయంత్రం అయినా అదిరిపోతుంది అసలు జర్నీ. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా పేరు పెడతానికి ఏం లేదనుకోండి. ఏంటంటే ఎంత ఎండగా ఉన్నా కొండ ఎక్కుతున్న కొద్దీ చల్లగా అవుతుంది లోపల. చూసారా ల్యాండ్ స్లైడ్ అది అవ్వకుండా ఎలా కట్టారో కొండకి. అటు సైడ్ లారీ కనిపిస్తుందా మీకు? అదే రూట్లో వెళ్తాం మనం ఇదంతా తిరిగి. అక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ మేంచే వెళ్తాం మనం ఇదంతా తిరిగి. వెల్కమ్ టు ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. ఫస్ట్ టనల్ లోపలికి అయితే వచ్చాం గైస్. నేను ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే రెండో టనల్ దాటగానే బొడ్డవార వాటర్ ఫాల్ వస్తుంది. అది సెకండ్ టనల్, వెంటనే వెళ్ళిపోతాం. అటు సైడ్కి వెళ్ళిపోతున్నాను నేను. ఇది రెండో టనల్ దాటాం. ఎంగ ఇక్కడదా ఉంటుంది బొడ్డవర వాటర్ ఫాల్. అదే వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఇది మూడో టనల్. ఇలా టనల్స్ లోపల నుంచి మన ప్రాణం ఉంటనే ఉంటది గైస్. ఇంకొక విషయం, బొడ్డవర వాటర్ ఫాల్ సరిగ్గా చూపించలేకపోయాను మీ అందరికీ. ఫాస్ట్ పెంచారు. మజా వస్తుందిలే. అటు సైడ్ అంతా సెకండ్ ట్రాక్ అది రెడీ చేస్తున్నారు. బేస్ లేయర్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఇంకో టనల్ లోపలికి ఎంట్రీ. అదిగో నేను ఇందాక చూపించిన లారీ అయితే అక్కడ ఉంది. బ్రిడ్జ్ ఇదే, ఈ బ్రిడ్జే చూపించాను చూడండి ఇందాక. అక్కడి నుంచి అటువైపు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సెకండ్ ట్రాక్ బొడ్డవర ఫాల్స్ దూరం నుంచి వ్యూ. ఇదంతా వ్యాలీ వ్యూ. బండలా పైకి ఎక్కే కొద్దీ చల్లగాలి అనేది బాగా పెరుగుతుంది. ఏదైనా టర్నింగ్ మీద టర్నింగ్ కొడతానే ఉంటది. శివలింగపురంకి అయితే వచ్చాం మనం.
బాబా బాబా బా, ఇది కథ కావాలి మనకి. అదేంటో తెలియదు కానీ అటు సైడ్ అన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తున్నాయి ఈరోజు. చాలా చాలా చూశాను, అటు సీట్ నుంచి ఇటు సీట్కి అయితే వచ్చాను. ఇప్పుడు ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకైనా కనిపిస్తాయా అని. అండ్ మన ట్రైన్ ఇప్పుడు ఆగబోయేది బుర్రా కేవ్స్లో. అదిగో సౌండ్ అన్నారా? ఎక్కడ మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాం అంతే, ఒక్క వాటర్ ఫాల్ కనిపించలే. ఇక్కడ పార్కింగ్ అంతా చూస్తున్నారు చూడండి, బుర్రా కేవ్స్ పార్కింగ్. అది ప్రస్తుతం మనం బుర్రా కేవ్స్ పైనుంచి అయితే వెళ్తున్నాం. బుర్రా కేవ్స్ బా క్రౌడ్, ఫుల్ క్రౌడ్ ఉంది. వచ్చేసాం కేవ్స్ కి, బుర్రా గుహలు. ప్రస్తుతం టైం వచ్చేసి 2:33 అయితే అవుతుంది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 1:15 మనం అయితే చేరుకోవాలి బుర్రా కేవ్స్కి. 2:34. మా ఫుడ్ అది ఇక్కడే పికప్ చేసుకోవాలి. మేము పికప్ చేసుకోవాలంటే వచ్చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఏంటి ఎందుకు వీళ్ళందరూ ఎలా పరిగెడుతున్నారు? బొర్రా గుహలు ఇలా వచ్చింది, అలా ఆగింది, అలా బయలుదేరిపోతుంది. ఏమైంది? మా లంచ్ రాలేదు ఇంకా. వస్తుందా రాదా? వస్తుందిలేండి, రాకుండా ఉండదు. మీల్స్ పార్సిల్, వాటర్ బాటిల్ వచ్చింది, ఇంకా తినేయడమే. బ్యూటిఫుల్ రోడ్ కదా. బుర్రా నుంచి అరకు వెళ్తున్నాం. మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ బాగుంది, మేము అనుకున్న దానికన్నా చాలా బాగా ఇచ్చారు. 175 రూపీస్ విత్ వాటర్ బాటిల్ అయితే ఛార్జ్ చేశారు. ఆహాహా, చల్ల గాలి వేస్తుంది ఎంత ఎండలో కూడా. ఇటు సైడ్ చూసారా, సెకండ్ లైన్ వర్క్స్ ఇవన్నీ. పరుగులు తీస్తుంది మన బండి. అరకు ఊర్లోకి వెళ్ళే రోడ్ అనమాట అది. బాగుంది ఈ ట్రైన్. లిమిటెడ్ స్టాప్స్. ప్రస్తుతానికైతే జనాలు తక్కువ ఉన్నారు. దేని గురించి అంటే ఎవరికి తెలియదు కదా ఈ స్పెషల్ ట్రైన్. అండ్ మొత్తానికి మన ట్రైన్ అయితే అరకుకి వచ్చింది. అరకు నుంచి డిపార్ట్ అయింది, మళ్ళీ అరకుకి అయితే వచ్చింది. ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ సర్వీస్ డేట్ చెప్పాను కదా, అరకు నుంచి 23వ తారీఖు బయలుదేరుతుంది. యలంక నుంచి 24వ తారీఖు అయితే బయలుదేరుతుంది. హలో అరకు. జర్నీ అయితే చాలా చాలా బాగా జరిగింది. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే రైల్వేస్ వారికి ఇలాంటి ట్రైన్స్ని బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, భువనేశ్వర్ నుంచి కూడా వేస్తే ఇంకా టూరిజం యాక్టివిటీస్ అనేవి చాలా పెరుగుతాయి. టూరిజం యాక్టివిటీ ఒకటే కాదు, ఇక్కడ లోకలైట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళ ట్రావెలింగ్కి. ఏమంటారు గైస్? అవునా కదా గైస్? ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అరకు.